హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన అందరి ఫేవరెట్ అయిన పాలకూర పప్పు. ఇది మా స్టైల్లో పర్ఫెక్ట్ టేస్ట్తో అందరికీ నచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం దీనికోసం ఒక గ్లాస్ పప్పుని తీసుకుంటున్నాము. దీన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పాలకూరను కూడా ఇలా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు నానబెట్టిన పప్పుని కుక్కర్లో వేసుకొని 1-2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇందులోకి పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, అలానే పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకొని మనం ఒక 2 విజిల్స్ రానివ్వాలి. సో ఇక్కడ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ 2 విజిల్స్ మీకు చూపిస్తున్నాను. సో బాగా ఉడికిపోయింది. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేయాలి. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా ఇలా ఉండాలి. ఇది రెడీ అయిపోయింది. సో ఇది ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలానే ఒక 4 to 5 ఎండుమిర్చిని వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేయాలి. సో ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వగానే మనం ఇందులోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి. చిన్న సైజ్ చింతపండుని తీసుకొని దాన్ని ఇలా చిక్కగా పులుసు తీసి ఈ పోపులో వేసేయాలి. సో ఇలా చింతపండు రసంని కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మరగాలి. సో ఇప్పుడు ఇందులోకి పాలకూర పప్పుని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసుకోండి. సో ఇప్పుడు పాలకూర పప్పుని కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసేయాలి. సో ఇదంతా మిక్స్ చేసి దీన్ని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, మనకి ఇలా సింపుల్ ప్రాసెస్లో అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి పాలకూర పప్పు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.